డివైస్ ఏదైనా ఆపరేటింగ్ సిస్టమ్ని అప్డేట్ చేసుకోవడం మాత్రం తప్పనిసరి. అయితే ఎక్కడో డేంజర్ ఉంది. మీకు తెలుసుగా, ఆపరేటింగ్ సిస్టమ్ని షార్ట్కట్లో ఓఎస్ అని అంటారు. ఓఎస్ అన్నాం కదా అని ఓఎస్ అంటూ కనిపించిన ప్రతి అప్డేట్కి ఎస్ చెప్పేస్తే ఆ తర్వాత ప్రమాదాలు ముంచుకొస్తాయి. అదేంటి, అప్డేట్ చేసుకోవడం కూడా డేంజరేనా అనకండి. ఎస్, తెలిసి తెలియక చేస్తే అది డేంజరే. మరి ఆ డేంజర్ ఏంటో ఈ సీన్స్ చూస్తే మీకే అర్థమవుతుంది. హ్యాపీ సత్తమ్మా 100కి 3 అన్న 100 ఐదు ఇస్తావా? 4 వస్తాయి 4 వస్తాయి. ఐదు తీసుకుంటాను. నేనే 100కి 200కి 100 తీసుకుంటాను. ఒక్క నిమిషం. హలో, ఎవరండి? సార్ టెక్ జనార్దన్ గారేనండి? చెప్పండి సార్ అర్జెంటుగా నాకు హెల్ప్ కావాలండి. నా ల్యాప్టాప్లో ఏమైందంటే టెక్ ప్రాబ్లమా? నేను బయట ఉన్నానండి, కాస్త ఆగి తర్వాత చూస్తారా ప్లీజ్? సార్ ఇది చాలా స్లో అయిపోయింది సార్. నిన్న పొద్దున పర్వాలేదు, ఇప్పుడు చూస్తేనేమో ఓకే అండి, సాల్వ్ చేద్దాం. ఇప్పుడు నేను బయట ఉన్నానండి. ఇంటర్నెట్ ఓపెన్ చేద్దామంటే ఈ బ్రౌజింగ్ ఎంతసేపటికి ఓపెన్ అవ్వట్లేదు సార్. సిస్టమ్ ఆన్ చేశాక అరగంట అయితే కానీ ఆన్ అవ్వట్లేదు సార్. ఓకే ప్రాబ్లం చెప్తుందే కానీ ఇప్పుడు నేను ప్రజెంట్ మార్కెట్లో ఉన్నానండి, తర్వాత కాల్ చేయండి. సార్ అసలు ఈ ల్యాప్టాప్ ఓపెన్ చేయాలంటే చాలా ఇబ్బంది పెట్టేస్తుంది. మీరు నన్ను ఇబ్బంది పెట్టకండి సార్, తర్వాత చూస్తున్నాను కదా. సార్ డబ్బులు సార్. సార్ ముందు అర్జెంట్గా ఏదో సొల్యూషన్ చెప్పండి సార్. సిస్టమ్ స్లో అయిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి సార్? ఏముందండి, అప్డేట్స్ అన్ని కరెక్ట్గా చేసుకోవాలి. ఆపరేటింగ్ సిస్టమ్, యాంటీవైరస్, బ్రౌజర్ ఇవన్నీ అప్డేటెడ్గా ఉండేలా చూసుకుంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ రావండి. అయితే ఓకే సార్, థ్యాంక్ యూ. అబ్బా వదిలేరా బాబు ఎంత ఫోన్పే ఉందా? బాబు ఆటో. చూడండి సార్, పొద్దున స్లో అయిందని చెప్పాను కదా, ఇప్పుడు చూడండి ఇంకా పాడైపోయింది. అసలు అరగంటకు కానీ ఆన్ అవ్వట్లేదు. ఏంటండి ఆన్ అవ్వడం ఏంటి, ఆ స్లో అవ్వడం ఏంటి, ఆ కంగారు ఏంటి నాకేం అర్థం కావట్లేదు. అదేంటి సార్, పొద్దున కాల్ చేసి మీకు అన్నీ చెప్పాను కదా. పొద్దున? అదే సార్, మీరు అప్పుడు మార్కెట్లో ఉన్నా అన్నారు. అప్పుడు కాల్ చేసింది తమరా బాబు? గుర్తొచ్చిందా సార్? నా ల్యాప్టాప్లో ప్రాబ్లం గురించి చెప్పాను కదా సార్. ఏమండి, రోజు చాలా మంది ప్రాబ్లమ్స్తో కాల్ చేస్తూ ఉంటారు. ఎన్ని గుర్తుపెట్టుకుంటాము, ఎవరినన్నీ గుర్తుపెట్టుకుంటాము. అయినా గుర్తుపట్టడానికి మీరు చేసింది వీడియో కాల్ కాదు కదా. అయితే ఈసారి నుంచి మీకు వీడియో కాల్సే చేస్తాను సార్. సరే చెప్పండి, విషయం ఏంటి? మీ ల్యాప్టాప్ స్లో అయిపోయింది అంతేనా? స్లో అవడం కాదు సార్, సర్వనాశనం అయిపోయింది. నిజానికి దీనికి కారణం మీరే. ఏంటి? నేనా? మీరు అంటే మీరు ఇచ్చిన సలహా సార్. అందువల్ల సిస్టమ్ పాడైందని అనిపిస్తుంది. బాగుందండి, అసలు మీరు ఎవరో కూడా నాకు తెలీదు, అడగకుండా లోపలికి వచ్చేసారు. పైగా నీ సిస్టమ్ నేను పాడు చేశానంటవా? మీరే కదండి సలహా చెప్పారు. పొద్దున మీరేం చెప్పారో అదే చేశాను. అప్పటి నుంచి వరస్ట్గా తయారైంది అది. సరే, నేనేం చెప్పాను, మీరేం చేశారు? ల్యాప్టాప్ స్లో అయిందండి అన్నాను కదా. అంటే మీరేమో అప్డేట్స్ చేసుకోవాలి అన్నారు, అప్పుడే ప్రాబ్లమ్స్ రావు అన్నారు. అయితే ఆపరేటింగ్ సిస్టమ్, బ్రౌజర్ ఇంకా ఏవో చెప్పారు, అవన్నీ అప్డేట్ చేయమన్నారు. అవునండి, ఇప్పుడు అదే చెప్తాను. అది జనరల్ సజెషన్ అండి, ఎవరైనా అలాగే చేస్తారు. ఆపరేటింగ్ సిస్టమ్, బ్రౌజర్, యాంటీవైరస్ ఇవన్నీ అప్డేటెడ్గా ఉంటేనే ప్రాబ్లమ్స్ తగ్గుతాయి. ఏమో సార్, నాకైతే అలా అప్డేట్ చేయగల ప్రాబ్లం పెరిగింది. ప్రాబ్లం పెరిగిందా? అవును సార్, ఇంతకుముందు స్లోగానే ఉండేది, ఇప్పుడు ల్యాప్టాప్ ఆన్ అవ్వడానికి అరగంట పడుతుంది. చూడండి. ఒక నిమిషం. చూసారా ఎంత స్లో అయిందో? మీరు చెప్పినట్టు అప్డేట్ చేశాక ఎంత ప్రాబ్లం అయిపోయింది అది. బాగుందండి, సలహా చెప్పడమే తప్పైందన్నమాట. అసలు మీరు ఏం అప్డేట్ చేశారు? ఏమో సార్, నాకేం తెలుసు. మీరు అప్డేట్ చేయమన్నారో అది చేశాను. చేశారు, సరే. అప్డేట్ చేసింది బ్రౌజరా, యాంటీవైరసా, ఆపరేటింగ్ సిస్టమా, అదేనా చెప్పండి. అవన్నీ నాకేం తెలుసు సార్. మీరు అప్డేట్ చేయమన్నారు, అక్కడ అప్డేట్ అని కనిపించింది, క్లిక్ చేశాను, అంతే. భలే ఉందండి, ఇదేనా మీరు చేసిన అప్డేట్? అవును సార్, ఇదే ఇక్కడే క్లిక్ చేశాను. ఇది అప్డేట్ కాదండి బాబు, వైరస్. వైరసా? అదేంటి సార్, మీరు అప్డేట్ చేయమన్నారనే కదా చేశాను. బాగుందండి, అప్డేట్ చేయమన్నాం కదా అని అప్డేట్ అని కనిపించిన ప్రతి చోట క్లిక్ చేస్తారా ఏంటి? వీటిని రోగ్ వైరస్లు అని అంటారు. పైకి హెల్ప్ చేస్తున్నట్టే కనిపిస్తాయి, నిజానికి ఇవి సిస్టమ్ని దెబ్బతీస్తాయి. అమ్మో, ఏది కరెక్ట్ అప్డేటో ఏది కాదో మాలాంటి వాళ్ళకి ఎలా తెలుస్తుంది సార్? కాస్త కామన్ సెన్స్ ఉపయోగించాలండి. బ్రౌజర్ని అప్డేట్ చేయాలంటే ముందు మెనూలోకి వెళ్ళాలి, అబౌట్ ఆప్షన్లో చూడాలి, అప్డేట్ అని ఉంటే అక్కడ కనిపిస్తుంది. ఓహో. ఓఎస్ అప్డేట్ చేయాలంటే సెట్టింగ్స్లో విండోస్ అప్డేట్ దగ్గర చూడాలి. అప్డేట్ చేయి అని కనిపించగానే ఎక్కడ పడితే అక్కడ నొక్కేయకూడదు. ఇలాగే యాంటీవైరస్ అప్డేట్ కూడా జెన్యూనా కాదా అని చెక్ చేసుకోవాలి. అంతేగాని అప్డేట్ అని ఏ విండో మీద కనిపించినా క్లిక్ చేస్తానంటే సిస్టమ్స్ పోతాయి. అయితే నా సిస్టమ్ ఇప్పుడు పోయినట్టేనా సార్? లేదులే, రీసెట్ చేసి బాగు చేద్దాం. అయినా ఎందుకంటే మీకు అంత తొందర?
మీరే కదండి అప్డేట్ చేయమన్నారు, అందుకే తొందరగా స్పీడ్ పెంచుకుందామని వెంటనే చేసేసాను. నేను బయట ఏదో పనిలో ఉంటే తొందర పెట్టారు, అర్జెంట్ ఏమోనని జనరల్ సజెషన్ ఇస్తే అడ్డమైనవన్నీ ఇన్స్టాల్ చేశారు. ఈసారి అలా చేయండి సార్. ఇప్పుడు నా సిస్టమ్ అయితే బాగవుతుంది కదా. చేద్దాంలే. అయినా నేను ఇక్కడ ఉన్నది టెక్ సలహాలు ఇచ్చి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి, అంతేగాని ప్రతి సిస్టము రిపేర్ చేయడానికి కాదు. సారీ సార్. సారీ ఎందుకండి, ఈసారి మాత్రం జాగ్రత్తగా ఉండండి. అలాగే సార్. సరే, నేను ఈ సిస్టమ్ స్కాన్ చేసి రీసెట్ చేస్తాను, రేపు వచ్చి తీసుకెళ్ళండి. పర్సనల్ డేటా ఏం లేదు కదా? ఏం లేదు సార్, అది అసలు ఓపెన్ అయింది ఎప్పుడు కరెక్ట్గా డేటా పెట్టడానికి. సరే, ఇంకెప్పుడు హడావిడిగా కాల్ చేసి ఇలా సలహాలు అడగండి దయచేసి. ఓకే సార్, ఇక మీదట వీడియో కాల్స్ మాత్రమే చేస్తాను క్లియర్గా. ఉంటాను. ల్యాప్టాప్ సెట్ అయినాక కాల్ చేయండి. పెద్ద కస్టమర్ మరి. ఈ టెక్ ఎక్స్పర్ట్ జాబ్ ఏమో కానీ సిస్టమ్ మెకానిక్లా అయిపోయింది నా పరిస్థితి. పైగా ఫ్రీ సర్వీసు.